వెల్కమ్ టు వ్యూ పాయింట్. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 2న వరల్డ్ కోకోనట్ డే జరుపుకుంటారు. కొబ్బరి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి అవగాహన పెంచడం ఈ రోజు ఉద్దేశం. కొబ్బరిలోని ప్రతి భాగం మనకు ఉపయోగకరంగా ఉంటుంది. చాలా మంది కొబ్బరి నీళ్లు ఆరోగ్యం కోసం తాగుతూ ఉంటారు. కొబ్బరి నీటిలో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు ఉన్నాయి. కొబ్బరి నీళ్లతో పాటు పచ్చి కొబ్బరి కూడా కొందరు తింటూ ఉంటారు. పచ్చి కొబ్బరిని వంటల్లో ఉపయోగిస్తారు. మరికొందరు చట్నీ, స్వీట్లలో కూడా ఉపయోగిస్తారు. పచ్చి కొబ్బరి తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అయితే కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు మాత్రం పచ్చి కొబ్బరి తినకూడదని నిపుణులు అంటున్నారు. పచ్చి కొబ్బరి ప్రయోజనాలంటే అసలు ఎవరు తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. పచ్చి కొబ్బరిలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఇందులో యాంటీవైరల్, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. ఇవి శరీరాన్ని ఇన్ఫెక్షన్లు, అనేక రకాల వ్యాధుల నుండి రక్షిస్తాయి. రోజు 1 లేదా 2 కొబ్బరి ముక్కలు తినడం వల్ల అనేక ప్రయోజనాలు లభిస్తాయి. పచ్చి కొబ్బరిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయట. ముఖ్యంగా మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్. ఈ కొవ్వులు శరీరం కొవ్వును త్వరగా శక్తిగా మార్చడానికి సహాయపడతాయి. పచ్చి కొబ్బరిలో ఫైబర్, సహజ ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇవి పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అలాంటి పరిస్థితుల్లో ప్రతిరోజు కొబ్బరి తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతోంది. పచ్చి కొబ్బరిలో మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా లభిస్తాయి. ఇది కండరాలకు మేలు చేస్తోంది. మంచి నిద్రకు సహాయపడుతోంది. ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడు లాభాలు ఉన్నాయి. అయితే కొందరు మాత్రం తినకూడదు. వాళ్ళు ఎవరంటే, ఈ రోజుల్లో చాలా మంది అధిక కొలెస్ట్రాల్ తో బాధపడుతున్నారు. అధిక కొలెస్ట్రాల్ గుండెకు మంచిది కాదు. గుండెపోటు, స్ట్రోక్ వంటి ప్రమాదాలను పెంచుతోంది. అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడేవారు పచ్చి కొబ్బరి తినకూడదని నిపుణులు అంటున్నారు. పచ్చి కొబ్బరిలో అధిక సంతృప్త కొవ్వు ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ ను పెంచుతోంది. ఇప్పటికే కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడేవారు దీన్ని తినడం వల్ల గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాంటి వారు దీన్ని తక్కువ పరిమాణంలో తినాలి లేదా అస్సలు తినకూడదు.